removed the plaque from the bifurcation. You can clearly see the plaque which is corresponding to the vessels. నమస్కారం అండి, నేను మీ డాక్టర్ సంజీవ్ రావు, చీఫ్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్, చిరంజీవి హాస్పిటల్స్, హైదరాబాద్ రాజమండ్రి. ఇవాళ మనం గంగిరెడ్డి గారు ఒక పేషెంట్ ఉన్నారు. ఆయన 72 ఏళ్ళు. సో ఈయనకి షుగర్ ఒకటి, తర్వాత గుండె సంబంధించిన ఇబ్బందులు, దానికి ఆల్రెడీ స్టంట్లు వేయడం జరిగింది, మళ్ళీ కొన్ని రక్తనాళాలు పూడుకుపోవడం జరిగింది. ఇదంతా ఏంటంటే ఎథెరోస్క్లెరోసిస్ అంటాం అన్నమాట. మెయిన్ అంటే రక్తనాళాలు పెలుసుగా తయారవడం అనేది జరుగుతుంది. సో దాంతో పాటు స్ట్రోక్ రావడం అనేది జరిగింది ఆయనకి. స్ట్రోక్ రావడం వల్ల అంటే పెరాలిసిస్ ఎఫెక్ట్ అయి ఉన్నారు. ఎందువల్ల అంటే మనకి బ్రెయిన్ కి వెళ్ళే రక్తనాళంలో పూడికలు ఏర్పడింది. దీన్ని కెరోటిడ్ డిసీజ్ అంటాం అనమాట. దీనివల్ల చాలా మందికి అవగాహన ఉండదు. సో ఎవరైతే ఈ జబ్బు ఉన్నదో దీని గురించి అవగాహన లేకుండా చాలా మంది సివియర్ అయ్యి చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఒక్కసారి స్ట్రోక్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ స్ట్రోక్ రావడము, మేజర్ స్ట్రోక్ రావడము, ప్రాణాలు పోవడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇలా కాకుండా వీళ్ళు ముందుగానే మన దగ్గరికి వాళ్ళ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ గారు ఎప్పుడైతే చూసారో, సార్ మనకి వెంటనే వాస్కులర్ సర్జన్ దగ్గరికి వెళ్ళండి, దీనికి బ్లడ్ సప్లై అందట్లేదని చెప్పడం జరిగింది. సో వీళ్ళు వెంటనే వచ్చి మనం అంతా ఎవాల్యుయేట్ చేసి ఆయనకి కెరోటిడ్ ఎండాట్రెక్టమీ అనే ఒక సర్జరీ, అంటే స్ట్రోక్ ప్రివెంటివ్ సర్జరీ అంటాం. సో ఇది ఒక మేజర్ ప్రొసీజర్ అయినప్పటికీ కూడా ఆయన సర్జరీ చేయడం జరిగింది. వెంటనే 1 డేకే ఆయన మాట్లాడడం కానీ, పూర్తి స్పృహ రావడం కానీ, చేతులు కదలికలు అన్ని రావడం కానీ, నాలిక మింగుడు పడడం కానీ అన్ని 1 డేలో రికవర్ అయ్యారు. యాక్చువల్గా ఈ సర్జరీ తర్వాత 3-4 డేస్ కానీ రికవరీ రాదు. ఎందుకంటే ఇక్కడ మనం మెయిన్ మెడ దగ్గర కట్ చేసినప్పుడు నరాలు కూడా అన్ని ఎఫెక్ట్ అవుతాయి రక్తనాళంతో పాటు. మనం కానీ అంత ఫాస్ట్ గా రికవర్ అయ్యారు. వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో విన్నాం. చేసిన సర్జరీ వచ్చి కెరోటిడ్ ఎండాట్రెక్టమీ విత్ ప్లాస్టీ అంటాం. ఒక ప్యాచ్ లాంటిది వేస్తాం అన్నమాట. సో ఆ సర్జరీ అయింది. దాని వీడియో కూడా మనం డిస్క్రిప్షన్ లో మీకు షేర్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళ మాటల్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ విన్నాం. వాళ్ళ బాబు. నమస్కారం సార్. సో మీకు మొదటగా చాలా ధన్యవాదాలు సార్, నాకు మా నాన్న బాగా చూసుకున్నానికి. సో ఫస్ట్ ఈ డిసీజ్ మేము ఎప్పుడైతే కడప డిస్టిక్లో ఉన్నామో, కడప డిస్టిక్ నుంచి వచ్చాము సార్ మేము. సో అక్కడ మా ఫాదర్ ఊళ్ళో ఉన్నప్పుడు సో లైట్ పెరాలసిస్ వచ్చిన సిమ్టమ్స్ అనిపించాయి. సో మా మదర్ కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. తర్వాత నేను ఊరికి వెళ్ళిన తర్వాత తను ఇలా జరిగిందంటే సిమ్టమ్స్ వెంటనే న్యూరాలజిస్ట్ని కలిసాము. న్యూరాలజిస్ట్ కలిసి ఎంఆర్ఐ చేసిన తర్వాత సో ఇక్కడ బ్లాక్స్ ఉన్నాయని చెప్పారు. సో దాని తర్వాత సార్ మిమ్మల్ని రెఫర్ చేశారు సో బెస్ట్ సర్జన్ కింద. సో ఆయన రెఫరెన్స్తో మీ దగ్గరికి వచ్చాము. సో వచ్చిన తర్వాత ఇమీడియట్గా మీరు మా మీద తీసుకున్న విధానం కానీ, స్టాఫ్ బిహేవియర్ కానీ, సో అన్నీ చాలా ఫాస్ట్గా యాక్ట్ అయ్యి సో విత్ ఇన్ టైంలో మీరు సర్జరీ కంప్లీట్ చేయడం వల్ల మా ఫాదర్ ఈరోజు ఇంత ఫాస్ట్గా రికవర్ అయ్యారు. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే సో మీరు కానీ మీ స్టాఫ్ కానీ చూపించిన ఆప్యాయత ఒకటి, తర్వాత మీ ఎక్స్పీరియన్స్తో మీరు ఇంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఇలాంటి మల్టిపుల్ డిసీజెస్ ఉన్న మా ఫాదర్ హెల్త్ని బాగా చూసి సో మళ్ళీ మాకు మంచి వ్యక్తిగతంగా అందజేసినందుకు మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Just at the bifurcation, you can clearly see this is the left common carotid artery, carotid bulb, severe stenosis with 90% occlusion of the internal carotid artery. So we have given the incision, we pre-marked incision with Doppler, and this is the exact incision given at the bifurcation. This is the internal carotid artery, this is external carotid artery, and this is the common carotid artery. We removed the plaque from the bifurcation. You can clearly see the plaque which is corresponding to the vessels. This is the CCA, external carotid, this is the common ICA, internal carotid artery plaque. So we removed the endarterectomy and we have placed a vein graft, and you can clearly see there is good distinction in the carotid bulb and good flow noted in the internal carotid artery with good pulse style flow, and there is hemostasis well secured. And you can clearly we preserved the nerves, and this is internal jugular vein, this is the nerve, and we have ligated the facial vein. Okay.